ఓకే. నెక్స్ట్ పుష్పలో కూడా మీరు నటించారని తెలిసింది. అంటే డైరెక్ట్ అల్లు అర్జున్ తో మీరు మా సెట్ లో ఉండేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది? ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను, ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ తర్వాత అంతా చాలా రిసీవల్ అంతా చాలా బాగుందండి. చాలా మంచి రెస్పెక్ట్ తో రిసీవ్ చేసుకున్నారు టీమ్ అందరూ. బన్నీ సార్ కానీ సుకు సార్ కానీ అందరూ. సో తర్వాత అంత భయం ఏమి అనిపించలేదు. బన్నీ సార్ ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడేవారు? ఆఫ్ కోర్స్ అందరితో పాజిటివ్ గా ఉంటారు, చాలా పాజిటివ్ ఉంటారు సెట్ లో. ఐ థింక్ అందరికి ఒక మంచి కంఫర్ట్ జోన్ క్రియేట్. ఆఫ్ కోర్స్ అందరూ ఆలోచించారు వచ్చిన టెన్షన్ ఉంటారు, బట్ ఆయన మాత్రం చాలా సింపుల్ గా అందరికి ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు సీన్ చేయడానికి. ఈస్ వెరీ స్వీట్ లైక్ దట్. పుష్ప 2 లో కూడా రోల్ ఉంది. అదే రోల్ ఇప్పుడు అందరూ చిన్నపిల్లలా కనబడతారు, ఇప్పుడు ఒక్కసారి మొత్తం ఫేస్ కూడా చేంజ్ అయినట్టు. ఓకే. ఎలా ఉండదు పాత్ర అనేది? ఎక్కువసేపు ఏమైనా ఉంటుందా క్యారెక్టర్? ఉంటుందండి. ఐ థింక్ ఈ సంవత్సరం నేను ఒక 4-5 సినిమాలు చేస్తే అన్నింట్లో కల్లా నేను ఎక్కువ టైం కేటాయించింది పుష్ప 2కి అయి ఉంటుంది. అంతసేపు అయితే ఒక హీరోయిన్ లెవెల్లో ఇంకా. నెక్స్ట్ అది కాక మూవీస్ కూడా పరేషాన్ అనుకుంటా. పరేషాన్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి, దానికి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక ముందు ఉన్న అనౌన్స్మెంట్స్ ఆఫీషియల్ గా వస్తే బాగుంటుంది. అండ్ రివీల్ చేసి మళ్ళీ అని అంటారా? ఓకే. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ వల్ల మీ లైఫ్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందని అనుకుంటున్నా? మంచి క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను పరేషాన్ లో శిరీష అనే క్యారెక్టర్ చేశాను. శిరీష అనే క్యారెక్టర్ కూడా అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అది. అలానే ఈ సినిమాలో దేవి అనే క్యారెక్టర్ కూడా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత, పైలం పిల్లగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కూడా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అయ్యేలాగా ఆనంద్ గారు రాశారు. అండ్ థ్యాంక్స్ టు ఆనంద్ గారు నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. అంటే వచ్చి ఇలా వెళ్ళిపోయి ఒక పాటలో ఉండి ఒక సీన్ లో ఉండి అలా కాకుండా కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్ దేవి. సో it was a really good experience. అంటే ఆడిషన్ వల్ల నేను సెలెక్ట్ చేయలేదు అంటే ఆడిషన్ ఇచ్చేదాన్ని అడుగుంటే, కానీ ఆనంద్ గారు అడగలేదు. ఐ థింక్ పరేషాన్ అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. పరేషాన్ డైరెక్టర్ గారు ఆనంద్ గారు మాట్లాడుకున్నారు. ఐ థింక్ అలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటా ఆనంద్ గారికి. హి డైరెక్ట్లీ took me into the project. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు పుష్ప 2 దాకా మీ జర్నీ సాగింది. ఈ జర్నీలో మీరు స్ట్రగుల్ ఏదైనా అంటే చాలా ఓపిక కావాలండి. అలానే ప్రతి పని షార్ట్ ఫిల్మ్ అప్పుడు నేను ఎలా వర్క్ చేశాను, పుష్ప 2లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంతే సిన్సియర్ గా వర్క్ చేస్తాను. పైలం పిల్లగా కూడా నేను అంతే సిన్సియర్ గా వర్క్ చేస్తాను. సో మనం చేస్తున్న పని మనం సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్తూ ఐ థింక్ అది ఎంత టైం అయినా తీసుకునేవాడిని. కొంతమందికి 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు తీసుకోవచ్చు. సో అలా చేస్తూ వచ్చాను, ఎక్కువ ఆలోచించలేదు. నేను చేసిన పని నేను సిన్సియర్ గా చేస్తున్నానా లేదా అనుకుంటూ మాత్రం చేసుకుంటూ వచ్చాను. అలానే నేను చేసిన ప్రతి పని, చేసిన ప్రతి సినిమా, చేసిన ప్రతి రోల్ మంచి పేరు తీసుకొచ్చింది నాకు. ఐ థింక్ అదే సీక్రెట్. ఓకే. నెక్స్ట్ మూవీ దీంట్లో బాగా ఫన్ మూమెంట్స్ ఏదైనా జరిగిందా మీ దీంట్లో? యాక్చువల్లీ మా సినిమాలో మంచి మంచి ఫన్ సీన్స్ ఉన్నాయండి. ఆ సీన్స్ షూట్ చేసినప్పుడు చాలా ఫనీగా అనిపించేవి. సో మేము నవ్వకుండా కంట్రోల్ చేసుకుని మేము షూట్ చేసేవాళ్ళం. సో దట్ సీన్ బాగా వస్తే జనాలు చూసి నవ్వుతారని చెప్పి. సో మంచి డైలాగ్స్, కనెక్టెడ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఐ థింక్ టీజర్ ట్రైలర్ మీరు చూస్తే వైరల్ అయ్యే డైలాగ్స్ కూడా చాలా ఉంటాయి. సో అది మంచి ఫన్ ఎక్స్పీరియన్స్. మరి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకేమైనా మూవీస్ ఏమైనా వస్తున్నాయా? అంటే ఒక వెబ్ సిరీస్ ఉందండి దీని తర్వాత ఇమీడియట్ గా. సో ఇప్పటివరకు అయితే అంతే. నెక్స్ట్ టైం ఇంకేమైనా ఉంటే చెప్తాను. అంటే మీరు చూసేటప్పుడే ఒక న్యాచురల్ ఉండదు అనమాట మీ యాక్టింగ్. థ్యాంక్ యూ. అంటే ఏదైనా థియేటర్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేశారా ఇంతకు ముందు? మూవీ స్కూల్స్ ఏమైనా? అసలు ఫస్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ పిల్లగాడు. సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 3-4 months కి అది స్టార్ట్ అయిపోయింది. అది అది మాత్రం ఒక లెవెల్లో మిమ్మల్ని ఉంచింది. అవును, అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అది యూట్యూబ్ లో ఫస్ట్ అంత పెద్ద హిట్ అయిన వెబ్ సిరీస్. నెక్స్ట్ మరి ఇంకా నెక్స్ట్ లో ఇంకేమైనా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఉన్నాయండి. అంటే మా ప్రొడక్షన్ హౌస్ లో నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా ఉంటుంది. అంటే మీకు ఏ టైప్ ఆఫ్ మూవీ తీయాలని ఒక స్పెషల్ ఏదైనా ఉందా? అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ అనేది
అని అట్లా పర్టికులర్గా ఏం లేదు, కానీ మనకు ఆ టైంలో ఏది ఎక్సైట్మెంట్ మనకి ఇస్తుందో అదే మనం చేసుకుంటే వెళ్ళిపోవడం. సో అంటే ఒక మైండ్ లో పెద్ద స్టోరీ ఉన్నా కూడా అండ్ మన బడ్జెట్ కి రీచ్ అవ్వలేమేమో అని కొన్ని చిన్న టైప్ ఆఫ్ స్టోరీ తీసుకోవడం అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. ఏ క్రియేటివ్ పర్సన్ కైనా కూడా ఏంటి అంటే ఖచ్చితంగా పెద్ద స్టోరీస్ ఉంటాయి, పెద్ద క్యాన్వాస్ లో చేయాలని ఉంటుంది, ఖచ్చితంగా అన్ని ఉంటాయి. సో అది టైం డిసైడ్ చేస్తుంది. మన టైం అంటే దానికి ప్రాపర్ రైట్ టైం రైట్ ప్లేస్ లో అవన్నీ వర్కౌట్ అవుతాయి. సో దానికి మనం చేయాల్సింది ఏంటి, మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవడం. ప్రస్తుతానికి అయితే అదే జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే మనం ఇప్పుడు ఈ పైలం పిల్లగా మూవీ సెప్టెంబర్ 20th రోజు రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా టీం అందరికి బెస్ట్ మైలేజ్ దొరుకుద్ది, బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మీరు రేపు సినిమా చూసిన తర్వాత కూడా మీరు చాలా ఏంటంటే అరే భలే చేశారే అందరూ అని అనుకుంటారు తప్ప మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అది మాత్రం 100%. అదే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పైలం పిల్లగా అంటే? పైలం పిల్లగా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది మీకు ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు సినిమా చూసిన తర్వాత మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు 100%. అంటే ఒక జనాలకి రిలేట్ అయ్యే స్టోరీ అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనాలకి రిలేట్ అయ్యే స్టోరీ అండి కంపల్సరీ. ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళని రీచ్ అయ్యే క్రమంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, అవన్నీ ఏంటి అంటే అవన్నీ మనకి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఎవరు చూసిన, ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే కలలు కంటున్నారో, ఎవరైతే మేము ఏంటంటే ఫారిన్ వెళ్ళి డబ్బులు సంపాదించాలి, లేదు ఇక్కడ బిజినెస్ పెట్టుకోవాలి, ఇలాంటి వీళ్ళందరికీ ఏంటి అంటే ఇది టచింగ్ సబ్జెక్ట్ 100%. అంటే ఇప్పుడు ఇండియా వదిలి అక్కడ దాకా వెళ్ళడానికి ఇప్పుడు నార్మల్ గా ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కాకుండా ఒక దుబాయ్ వెళ్ళి సంపాదిద్దాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అని అనుకుంటున్నారు. అది దేని వల్ల అని అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు అది డిఫరెంట్ రీజన్స్ అండి. మనకి ఏంటి అంటే ఇక్కడ చదువుకున్న దానికి కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరకఒకటి, ఇక్కడ అంటే చదువు లేకుండా ఇప్పుడు 2 రకాలు ఉంటారండి. ఏంటి అంటే ఫారిన్ అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు, అయితే చదువు లేని వాళ్ళు ఏంటి అంటే లేబర్ పని కోసం వెళ్తారు. చదువు ఉన్న వాళ్ళు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్. సో 2 కేసులలో వెళ్తారు ఎవరైనా. సో ఈ 2 కేసులలో వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటది అంటే వాళ్ళ అది ఏంటంటే ఒకవేళ అందరూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి. సో వాళ్ళకు ఉండే డ్రీమ్స్ ఉంటాయి. సో వీళ్ళు కాక ఇంకో రకమైన పర్సన్స్ ఏంటి అంటే ఇక్కడే ఉండి ఇక్కడే మేము ఏంటి అంటే మా సినిమాలో ఏంటంటే అంబానీలా అవ్వాలి అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే వ్యవసాయం చేస్తే అంబానీ అవుతావా, అవ్వవు, ఇంపాసిబుల్. సో మరి అలాంటి ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేయకపోతే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడు ఊళ్ళల్లో ఎవరు వ్యవసాయం చేయకుండా ఊళ్ళో అన్ని ఖాళీ అయిపోతే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ అంతా పల్లెటూళ్ళలో ఎవరు ఉండడానికి ఇష్టపడతారు. అందరూ చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ చేసి ఎవరు అక్కడే ఉండాలనుకోవట్లేదు. అయితే వాళ్ళ దగ్గర టౌన్ కో సిటీకో లేకపోతే ఏదైతే డబ్బులు ఉంటే ఫారిన్ కో వెళ్ళి డెవలప్ కావాలనుకుంటున్నారు. సో అలాంటి కేసుల్లో మరి ఇక్కడ ఉండి వ్యవసాయం చేసే వాళ్ళు అంటే నెక్స్ట్ జనరేషన్ కావాలి కదా దాని. సో అది ఇప్పుడు అలాంటి గోల్స్ ఉన్న పర్సన్స్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ యాప్ట్. అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ ఒకవేళ ఇక్కడే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకుని ఎదగాలనుకునే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ బ్యాక్డ్రాప్ లో సినిమా నడుస్తుంది. సినిమా ద్వారా ఏదైనా మంచి మెసేజ్ అంటూ ఇది మెసేజ్ అని ఇప్పుడు ఇందులో ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం సినిమా చేయలేదండి. ఇది జస్ట్ ఏంటి అంటే ఒక ఉన్న సిచ్యువేషన్ ని ఒక ఫన్ వేలో ఒక సెటైరికల్ వేలో చూపించడం, ఒక సంథింగ్ మీకు ఒక ఆలోచన క్రియేట్ చేయడం అంతే తప్ప ఇక్కడ ఏదో మెసేజ్ ఇచ్చేసి అట్లాంటిది పబ్లిక్ ఆటోమేటిక్ గా తీసుకుంటారు.
మేము ఇయ్యలే కానీ చూసి అరే ఇట్లా ఉండాలి లైఫ్ అని చెప్పి సినిమా చూసి నేర్చుకుంటారు పబ్లిక్. ఓకే అంటే ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి సంపాదిస్తున్నారు కదన్నా, అంటే మన ఇండియాలో ఏం లేదంటారా, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి స్పెషల్ రీజన్ మీరేమనుకుంటున్నారు? డైరెక్టర్ గా చెప్పినట్టు చాలా చాలా డిఫరెంట్ రీజన్స్. కొంతమందికి ఇక్కడ అంటే పైసలు అక్కడ ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ, అది మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా మరి ఇండియా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అదే మంచి పైలం పిల్లగా అనే ఒక కాన్సెప్ట్, ఒక మంచి స్టోరీని తీసుకురాబోతున్నారు. అంటే ప్రతి ఒక్క లైఫ్ కి రిలేట్ అయ్యే స్టోరీ అనమాట. చూస్తే ఇప్పుడు టీజర్ ట్రైలర్ లోనే ఈ రకంగా ఉండేటప్పుడు సినిమా చూస్తే ఏ రకంగా కనెక్ట్ అవుతామని సినిమా చూసి తెలుసుకుందాం. ఓకే, September 20th మీ ముందుకు వస్తున్నారు పైలం పిల్లగా, ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.